మరొకసారి దురదృష్టపు ఘటన జరిగింది. ఏదైతే మన పిఎస్ఎల్వి C62 ఏదైతుందో ఒక సెట్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. దురదృష్టపు ఘటన. లాస్ట్ టైం May 2025లో C61 కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ కావడం అనేది నా ప్రాబ్లం కాదు, ఫెయిల్ కావడం అనేది నా బాధ కాదు. బాధ్యత ఏంది గిరీష్? ఆనాడు మాట్లాడలే, ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, C61 ఏ రకంగానైతే ఫెయిల్ అయిందో సేమ్ C62 కూడా అదే రకంగా ఫెయిల్ అయింది. సేమ్ స్టేజ్లో సేమ్ సిమ్టమ్స్తో. ఇక్కడికేని కీడేంచి మెయిల్ ఏంచాలి ఫ్రెండ్స్, కీడేంచి మెయిల్ ఏంచాలా. ఇప్పుడు ఇది నేను సిస్టమిక్ డిజైన్ ఫ్లా అన్నా, లేకపోతే ఎవడన్నా ఇతర దేశపోళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని ఫెయిల్ కావాలనే ప్రయత్నం చేస్తుండ్రా. ఇవాళ పిఎస్ఎల్వి అనేది భారత్కు ఒక ఎక్స్పెరిమెంట్ కాదు ఫ్రెండ్స్. ఇవాళ భారత్ యొక్క మోస్ట్ నమ్మకమైన యుద్ధ విన్యాసం చేసే ఒక వాహనం, అది యుద్ధ వాహనం, అది పిఎస్ఎల్వి. భారత్ యొక్క శత్రువులను గడగడలాడించే ఒక మోస్ట్ టెస్టెడ్ బ్యాటిల్ లాంచ్ వెహికల్ ఫ్రెండ్స్. వెన్ వీ స్పీక్ అబౌట్ భారత్ వీ నీడ్ టు స్పీక్ ఎవ్రీథింగ్. మరొకసారి దురదృష్టపు ఘటన జరిగింది. ఏదైతే మన పిఎస్ఎల్వి C62 ఏదైతుందో ఒక సెట్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. దురదృష్టపు ఘటన, మనసు కొంచెం బాధ కలిగించే ఘటన. లాస్ట్ టైం May 2025లో C61 కూడా ఫెయిల్ అయింది. చాలామంది మాట్లాడారు, గిరీష్ ఎందుకు మాట్లాడతలేవు అని అంటే, భారత్ యొక్క బాధ నేను మాట్లాడలేను. ఐఎమ్ టూ ఎమోషనల్ యాజ్ ఫర్ యాజ్ మై కంట్రీ ఈజ్ కన్సర్న్ అండ్ మై సెట్ బ్యాక్ ఈజ్ కన్సర్న్. బట్ ఇప్పుడు మాట్లాడకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే, అంటే నేను మాట్లాడినంత మాత్రాన ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుందనో, లేకపోతే మాట్లాడకపోతే ఏదో అయిపోతుందనో కాదు. బాధ్యత, ఇలా బాధ్యత అయి మాట్లాడుతుంది. పిఎస్ఎల్వి C61 అండ్ 62 నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు చూడు, దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఇది ఏంది గిరీష్ అని చెప్పి నువ్వు మాట్లాడితే, ఇవాళ పిఎస్ఎల్వి అనేది భారత్కు ఒక ఎక్స్పెరిమెంట్ కాదు ఫ్రెండ్స్. ఇవాళ భారత్ యొక్క మోస్ట్ నమ్మకమైన యుద్ధ విన్యాసం చేసే ఒక వాహనం, అది యుద్ధ వాహనం, అది పిఎస్ఎల్వి. భారత్ యొక్క శత్రువులను గడగడలాడించే ఒక మోస్ట్ టెస్టెడ్ బ్యాటిల్ లాంచ్ వెహికల్ ఫ్రెండ్స్. మీరు వింటుంది కరెక్ట్. ఇప్పటి వరకు 33 సంవత్సరాలలో 64 లాంచ్ చేసినాం మనం. 64 లాంచెస్ ఇన్ 33 ఇయర్స్. సక్సెస్ రేట్కి ఇట్లా తీసుకొని చూస్తే 93%. ఎందుకంటే భారత్ యొక్క వెన్నుపూస ఏంది అని అంటే అర్త్స్ అబ్జర్వేషన్ అని చెప్తాం. భారత్ మీద ఒక పెద్ద గద్ద ఎగురుతున్నది. ఈ గద్ద మన సైనికులకు నావిగేషన్ చూపుతున్నది, డిఫెన్స్ సర్వేలెన్స్ చేస్తున్నది, కనుచూపై మన శత్రువుల మీద నిఘా పెట్టి పనిచేస్తున్నది. అందుకనే ఇది ఒక మోస్ట్ బ్యాటిల్ టెస్టెడ్ లాంచ్ వెహికల్ అని చెప్పిన. C61 May 2025లో లాంచ్ అయింది, ఫెయిల్ అయింది. C62 కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ కావడం అనేది నా ప్రాబ్లం కాదు, ఫెయిల్ కావడం అనేది నా బాధ కాదు. బాధ్యత ఏంది గిరీష్? ఆనాడు మాట్లాడలే, ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, C61 ఏ రకంగానైతే ఫెయిల్ అయిందో సేమ్ C62 కూడా అదే రకంగా ఫెయిల్ అయింది. సేమ్ స్టేజ్లో సేమ్ సిమ్టమ్స్తో. ఏవైతే రోగాలు C61కు ఉండనో సేమ్ అదే రోగాలతోనూ కూడా C62 ఫెయిల్ అయింది. క్యారీడ్ స్ట్రాటజిక్ పే లోడ్స్ అని చెప్పి మాట్లాడతారు. ఇవి ఆట బొమ్మలు కావు, कोई खिलौना नहीं है, ये अपना घमंड है, ये भारत का गर्व है और इसके प्रति बात करना बहुत ज़रूरी होता है and we need to discuss this because ఇది కేవలం ఎంబారస్మెంట్ అయ్యి నేను మాట్లాడతలేను. ఇది నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పోజర్ విషయంలో ఇవాళ చిత్రగుప్త్ మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఏం గిరీష్ ఏం ఫెయిల్ అయింది అని చెప్పి మనం మాట్లాడితే, స్టేజ్ 1 సక్సెస్ఫుల్ ఉండే, స్టేజ్ 2 సక్సెస్ఫుల్ ఉండే, రెండు C61 C62లా. స్టేజ్ 3 ఫెయిల్ అయింది. పేలోడ్స్ ఏవైతే ఉంటాయో ఆర్బిటాల్ గేట్వేని ఛేదించలేకపోయినాయి, క్రిటికల్ ప్రెషర్ ప్రొఫైల్ని తీసుకోలేకపోయినాయి. సాలిడ్ మోటార్ ఏదైతే ఉంటుందో అది క్రిటికల్ ప్రెషర్ని తీసుకోలేకపోయింది. అంటే ఎగ్జాక్ట్ బర్న్ జామెట్రీ అని అంటారు స్పేస్ టెక్నాలజీలో. ఈ ఎగ్జాక్ట్ బర్న్ జామెట్రీని తీసుకోలేకపోయినాయి. స్టేజ్ 3లో కొలాప్స్ అయినాయి. ఏదైతే నియర్ టు స్పేస్ ట్రాన్సిషన్ ఉంటుంది చూడు ఫ్రమ్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఇవి ఫెయిల్ అయినాయి. స్టేజ్ 3 మిస్బిహేవ్ అవుతున్నది అని చెప్పి సైంటిస్టులు మాట్లాడుతున్నారు. ఏ రకంగా అంటే, ఓకే స్టేజ్ 3లా C61లా ఇది ఫెయిల్ అయింది, బట్ C62లో మనం ఇంప్లిమెంటేషన్స్ చేసినాం, కొన్ని కరెక్టెడ్ చేసినాం. మళ్ళీ స్టేజ్ 3లా మనకు అదుపు తప్పిపోవడం ఏంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. నువ్వు టెలిమెట్రీకి తీసుకొని పోయి చూస్తే ఇలా ఏం అబ్జర్వ్ చేస్తున్నాయి అనామలీస్ అని చెప్పి మాట్లాడితే, ఒక సాలిడ్ ఫ్యూయల్ బర్న్ అని అంటారు ఒకటి. ఈ సాలిడ్ ఫ్యూయల్ బర్న్ అనేది అనీవన్గా ఉందంట.
ఈ ఛాంబర్ ప్రెషర్ ఆసిలేషన్స్ ఉంటాయి చూడు, అవి అబ్నార్మల్గా ఉన్నాయట. ఎప్పుడైతే నీ సాలిడ్ ప్రెషర్ ఛాంబర్ ఆసిలేషన్స్ అబ్నార్మల్గా ఉంటాయో, సాలిడ్ ఫ్యూయల్ బర్న్ ఏదైతే అనీవన్ ఉంటుందో ఖచ్చితంగా నీకు లాస్ ఆఫ్ యాటిట్యూడ్ స్టెబిలిటీ వచ్చేస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడుతున్నారు పిఎస్ఎల్విలా. అంటే నీ లాస్ ఒక స్టెబిలిటీ కోల్పోతుంది అని అంటే ఖచ్చితంగా నీ రొటేషన్ ఏదైతే ఉంటుందో అది అన్కమాండెడ్కి వెళ్ళిపోతుంది, అంటే నీ గ్రౌండ్ కాంటాక్ట్ నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటా. యాజ్ సింపుల్ పెట్టడానికి ప్రయత్నం చేసిన. ఇది ఏమైపోతుంది అని అంటే, అయితే ఒకసారి అర్థం చేసుకోవాల్సిందంటే సేమ్ ప్యాటర్న్ C61 ఇట్లనే ఫెయిల్ అయింది, C62 కూడా ఇట్లనే ఫెయిల్ అయింది. ఇది ర్యాండమ్ ఫెయిల్యూర్ అని ఇప్పుడు అనలేం మనం. ఇక ఒకసారి కెన్ బి ఎ ఛాన్స్, సెకండ్ టైం దెర్ ఈజ్ నో చాయిస్. ఎందుకు చెప్పాలనా, ఇది మన రక్షక బలగాలకు ఒక గద్దై పనిచేస్తుంది, నావిగేషన్ అండ్ డిఫెన్స్ సర్వలెన్స్ ఇస్తున్నది. ఇక్కడికేని కీడేంచి మెయిల్ ఏంచాలా ఫ్రెండ్స్, కీడేంచి మెయిల్ ఏంచాలా. ఇప్పుడు ఇది నేను సిస్టమిక్ డిజైన్ ఫ్లా అని అన్నా, లేకపోతే ఎవడన్నా ఇతర దేశపోళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని ఫెయిల్ కావాలనే ప్రయత్నం చేస్తుండ్రా. ఇప్పటిదాకా ఇస్రో ఇట్లాంటివన్నీ సక్సెస్ఫుల్గానే లాంచ్ చేసింది. 93% సక్సెస్. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, 64 లాంచెస్ 33 సంవత్సరాలలో 93% సక్సెస్ ఉంది. C61 C62 రిపీటెడ్గా అదే స్టేజ్లో ఫెయిల్ అవుతుంది. కరెక్షన్స్ చేసినని చెప్పినాక కూడా అవుతున్నది. అయితే నేనేమంటున్నా అంటే, మనం కన్క్లూజన్స్కి జంప్ చేయొద్దు కదా గిరీష్ అని అంటే, ప్యాటర్న్లను కూడా ఇగ్నోర్ చేయలేం కదా బ్రదర్ అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్న మాటకు మీరేమంటారు ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. కీడేంచి మేలంచల్లా వద్దా? బికాస్ ఇది నా దేశానికి సంబంధించిన విషయం. ఇది టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి నేను వదిలేయచ్చా? ఫస్ట్ టైం టెక్నికల్ గ్లిచ్ అని అనొచ్చు, నేను తీసుకోలే బాధతో. అరే నా భారతదేశపు ప్రాజెక్ట్ ఒకటి ఫెయిల్ అయింది కదా, నేను చెప్పలేను భారత్ యొక్క ఫెయిల్యూర్ని నా నోటకి రాదు, ఉన్నది నాకు రోగం. ఇక నేను మాట్లాడలేను భారత్ యొక్క ఫెయిల్యూర్. కాకపోతే ఇప్పుడు మాట్లాడకపోతే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకు అని అంటే, ఒక సైంటిస్ట్ లెక్క మనం, ఇప్పుడు నేను సైంటిస్ట్ అని అనుకోకూరి, మళ్ళీ నాకు అంత అవకాశం లేదు, నేనే చెప్తున్నా. మీరు కమెంట్ రూపంలో పెట్టే కంటే ముందు కొంతమంది దుర్బిల్లు పెట్టుకొని చూస్తుంటారు కదా, బట్ వాళ్ళ యాంగిల్ నుంచి ఒకసారి చూసి జీ న్యూస్లో వచ్చిన కథనాలే నేను తీసుకొని మాట్లాడుతున్నా. అవి తీసుకొని మాట్లాడితే ఎవ్రీ టెక్నికల్ ఫెయిల్యూర్ని కూడా యాక్సిడెంటల్ లెక్క మనం అనగలుగుతామా? ఇప్పుడు ఫస్ట్ టైం ఒకసారి నువ్వు పోతున్నావు, దారిలో కొత్తగా పోతున్నావు, నీకు కొంచెం ప్రాబ్లం అయింది, బండి యాక్సిడెంట్ అయింది, ఫైన్. బట్ అదే జాగాలో ప్రతిసారి అక్కడనే యాక్సిడెంట్ అవుతుందంటే ఖచ్చితంగా అతీత శక్తులు పనిచేస్తున్నాయనేది నీ మనసు చెప్తుంది కదా. సో ప్రతి టెక్నికల్ గ్లిచ్ నువ్వు యాక్సిడెంట్ ఎట్లా అనగలుగుతావు? కన్సర్న్ రేజ్ అవుతుంది. బికాస్ మే భారత్ కా और భారత్ దేశ్ మేరా, భారత్ సే బడకర్ కుచ్ నహీ. వాళ్ళ బలిదానాలు మామూలువి కాదు. ఇది చక్కగా పని చేయకపోతే దేశ రక్షణలో పెద్ద ఇష్యూస్ అవుతాయి. C61 ఇంకా C62 కూడా ఐడెంటికల్ ఫెయిల్యూర్ సిగ్నేచర్లు కనబడుతున్నాయి. సేమ్ జాగల స్టేజ్ 3 దగ్గర ఇంప్రూవ్మెంట్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. సేమ్ స్టేజ్ దగ్గర మళ్ళీ ఏమవుతున్నాయి, రికవర్ అవుతున్నాయి. ఎప్పుడైతే రిపిటేషన్స్ స్టార్ట్ అవ్వడం మొదలైతాయో అజంప్షన్స్ అనేది ప్రాబబిలిటీ తక్కువ అవ్వడం మొదలవుతాయి. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా ఏదైతే ఉంటుంది కదా, ఈ 4 డొమైన్స్లలో ఇన్వెస్టిగేషన్ని డిమాండ్ చేస్తున్నారట. ఒకటేమో డిఫెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లెన్స్ నుంచి దీన్ని చూస్తున్నారట. రియలిస్టిక్ వెక్టార్ మూమెంట్ ఏ రకంగా ఉందో కూడా చూస్తున్నారట. అయితే దీన్ని 4 భాగాలుగా బైఫర్కేట్ చేసారు. ఎట్లా అంటే, ఏమైనా సప్లై చైన్ కాంప్రమైజ్ అయిందా అంటే, నీ నాజిల్ లైనర్లు వస్తాయి ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసేటి, ఈ నాజిల్ లైనర్లలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే స్టేజ్ 3 బర్నింగ్ ప్యాటర్న్ దగ్గరనే ప్రాబ్లం వచ్చింది కదా. సో నాజిల్ లైనర్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఇన్సులేషన్ లేయర్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే కాస్టింగ్ జియోమెట్రీలలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? రొటీన్ ఇన్స్పెక్షన్ కాకుండా దీనిలో కొంచెము ఇంకా ఇన్స్పెక్షన్ డెప్త్ పెంచాలా అనేది నిపుణుల వాదన. సెకండ్ వాదన ఏంటంటే, ఒకటేమో సప్లై చైన్, ఏదైతే నీకు మెటీరియల్ వచ్చే సప్లై చైన్ అక్కడ. ఇంకొకటి ఏంటంటే అసలు మెటీరియలే ప్రాబ్లం ఉంటాయి, మెటీరియల్ వీకెనింగ్ అని చెప్పి చెప్తున్నారు. అక్కడ మళ్ళీ 3 ఎక్స్పీరియన్స్లు తీసుకొని మాట్లాడారు. ఏంటంటే, ఏమన్నా ఎక్స్ట్రీమ్ థర్మల్ గ్రేడియంట్స్లలో ఇవి ఫెయిల్ అయినాయా, లేదా హై యాక్సియల్ ఇంకా రేడియల్ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాయా? నేను ప్యూర్ ఇంజనీరింగ్ టర్మినాలజీలో మాట్లాడుతున్నా. వెదర్ ఇట్ హాస్ ఫెయిల్డ్ ఇన్ ది యాక్సియల్ అండ్ ది రేడియల్ స్ట్రెస్, లేదనంటే మెటీరియల్ డిగ్రేడేషన్ అవుతున్నాయా, ఇంత హై టెంపరేచర్స్కి పోగానే మెటీరియల్ ఏమన్నా పాడవుతుందా అనే ఆలోచన కూడా డిఫెన్స్ ఎక్స్పర్ట్లలో మొదలైంది. థర్డ్ భాగం ఏంటంటే, ఫస్ట్ ఏమో నీ సప్లై చైన్, సెకండ్ ఏమో నీ మెటీరియలే వీక్ ఉంది. థర్డ్ ఏందనంటే ఫ్రెండ్స్, నీకు సప్లై చేసిన ఫ్యూయల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వరల్డ్ క్లాస్ కార్ తయారు చేస్తా బీయింగ్ ఎన్ ఆటోమొబైల్ ఇంజనీర్, బట్ పెట్రోల్ బంప్లలో కల్తీ పెట్రోల్ వచ్చింది అనుకో, దానికి నేను ఎట్లా గ్యారంటీ తీసుకుంటా?
నేను బ్లేమ్ చేయలేను కదా నా సైంటిస్ట్లను కూడా. సో ఫ్యూయల్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా, ఎందుకంటే దీనికి ఆస్కారం ఉన్నదా లేదా, మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్. సో ఈ సాలిడ్ ప్రొపలెంట్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా, ఏమైనా ఇంప్యూరిటీస్ దొరికినాయా, ఏమైనా బైండర్స్ ఇన్కన్సిస్టెన్సీస్ ఏమైనా దొరికినాయా, లేదు అని అంటే ఏమైనా మాయిశ్చర్ దొరికిందా, మైక్రో ఇంట్రూజన్ అయి దొరికిందా, ఇవన్నీ ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్క మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వచ్చినాయి అనుకో అన్ఈవెన్ కంబషన్ క్రియేట్ చేస్తుంది లోపల ఇంజన్ ఛాంబర్లో. నీకు మాయిశ్చర్ వచ్చినా, మెటాలిక్ పార్టికల్స్ వచ్చినా, సాలిడ్ ప్రొపలెంట్ ఏమైనా ఇన్ఫ్యూజన్ అయినా, కంటామినేషన్ అయినా, ఇట్లాంటివి అయితే నీకు లోపల ఛాంబర్లా ఇంజన్ లోపల అన్ఈవెన్ కంబషన్ వస్తుంది. సో నీ ఫ్యూయల్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మూడో కోణం. నాలుగో కోణం ఏందని అంటే ఫ్రెండ్స్, నాలుగో కోణం సైంటిఫికల్గా ఉండకపోవచ్చు, ఇది నాన్ సైంటిఫికల్గా ఉండొచ్చు. ఎవడన్నా శత్రు దేశము దీన్ని ఈ ప్రాజెక్ట్ తెలుసుకొని ఏలు పెట్టి మన సైంటిస్టులని ఏమన్నా కొన్నరా, సాబుటైజ్ జరిగిందా, ఏం జరిగింది, లేకపోతే ఏమన్నా వైరస్లు పంపిర్రా సాఫ్ట్వేర్లల్లో. ఎందుకంటే ఈ టైంలో ట్రిగర్ కావాలా కంబషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, నువ్వు టాప్ డెడ్ సెంటర్ దగ్గరికి పిస్టన్ రాగానే స్పార్క్ ఫైర్ చేస్తుంది. స్పార్క్ ఫైర్ చేయగానే నీ ఫ్యూయల్ కంబషన్ అవుతుంది, పిస్టన్ని కిందికి నొక్కుతుంది, బండి మూవ్ అవుతుంది. జనరల్ 4 స్ట్రోక్ సైకిల్ చెప్తున్నా. ఈ టైమింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో చూడు, వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ అని అంటారు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లలో. ఈ వాల్వ్ టైమింగ్ ప్రోగ్రామ్ నువ్వు అంతా ఒక ఎలక్ట్రానిక్ ECU దీన్ని ప్రోగ్రామ్ చేస్తుంటుంది. ట్యామ్ కంట్రోల్ మెకానిజం ఎక్సెట్రా యూజ్ చేస్తాం. అయితే ఈ ప్రోగ్రాంలో టైమింగ్ వేరియేషన్ చేసేసిన ఎప్పుడైతే ఫ్యూయల్ ఇంజెక్ట్ కావాలనో, స్పార్క్ రావాలనో, ఆ టైంకి రాకపోయినా నీకు ఆ ఫ్యూయల్ బర్న్ కాదు కదా, అన్ఈవెన్ కంబషన్ అయిందంటే నీకు పవర్ ఎంతైతే ఎగ్జర్ట్ చేయాలో పవర్ ఎగ్జర్ట్ చేయదు కదా. పవర్ ఎగ్జర్ట్ చేయకపోతే నీ స్టేజ్ 3 ప్రపల్షన్ అనేది ఫెయిల్ అవుతుంది కదా. అయితే ఈ టైం బేస్డ్ యాక్టివేషన్ ఏమైనా జరిగిందా, వైరస్ని పంపి ఎవడెవడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు NTR, DRDO, ఇంకా ISRO అలాంగ్ విత్ ది నేషనల్ ఏజెన్సీస్ కలిసి మరీ దీన్ని దర్యాప్తు చేసేటట్టు ముంగడ పోతున్నాయి అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. అకార్డింగ్ టు ది వేరియస్ న్యూస్ పేపర్స్లలో వచ్చిన కథనాలు తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు డిఫెన్స్ పేలోడ్స్ జరిగి పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, చూడండి. డిఫెన్స్ పేలోడ్స్ ఏదైతే ఎక్సెట్రా ఉంది కదా, ఇప్పుడు C-62 ఏదైతే ఉంది కదా, అది మన అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 అని చెప్తారు. దీని పేరు EOS N1 అని అంటారు. అన్వేష క్లాస్ క్యాపబిలిటీస్ ఉంటాయి ఇలా పేరు. EOS అని అంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ తీస్తుంది అనమాట. ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది గిరీష్ అంటే స్ట్రాటజిక్ సర్వైలెన్స్కి ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ మన డిఫెన్స్ ఫోర్సెస్కి. ఇది మన నావిక్ యాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ నావిక్ యాప్ కోసం కూడా గట్టిగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దీనికి ఒక మల్టిపుల్ అటామిక్ క్లాక్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి ఈ కంప్లీట్ సినారియోలో. రీప్లేస్మెంట్ లాంచ్లు అయినాయి, డిలేలు అయినాయి, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇది భారత్ యొక్క స్ట్రాటజిక్ అటానమీ ఏదైతే ఉందో చూడు, దీన్ని జరా గాయపరుస్తాయి రిపీటెడ్ ఫెయిల్యూర్ అని అనేది. ఎందుకు అని చెప్పి మాట్లాడితే ఫ్రెండ్స్, జియో పొలిటికల్ కంటెక్స్ట్ లాగా తీసుకొని మనం చూస్తే ఇవాళ ఇండియా ఒక ప్యాసివ్ కాదు, స్పేస్ ప్లేయర్లలో యాక్టివ్ స్పేస్ ప్లేయర్ ఇవాళ మన భారత్ ఎందుకు యాక్టివ్ స్పేస్ ప్లేయర్ అని అంటే, ఇవాళ భారత్ దర్వాజాలు అన్నీ ఓపెన్ చేసింది ప్రైవేట్ ఇండస్ట్రీకి కూడా. లాంచ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ కూడా చేద్దామని చెప్పి చెప్తున్నది. లెగసీలా ఒక స్పేస్ పవర్ లెగసీలా అగ్రగామిలకు నిలబడుతుంది ఇవాళ భారత్. రియల్ టైం డిఫెన్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నది ఈ స్పేస్ అసెట్స్లను తీసుకొని ఇలా భారత్. ఎప్పుడైతే రియల్ టైం డిఫెన్స్ ఇంటిగ్రేషన్ తీసుకొని చూస్తున్న చూడు, ఇప్పుడు స్పేస్ అనేది ఒక కంటెస్టెడ్ డొమైన్ అయిపోయింది మొత్తం ప్రపంచ స్థాయిలో. వెదర్ ఇట్ ఈస్ సైబర్ ఆర్ సీ లేన్, సముద్రపు దారులు తీసుకున్నా, సైబర్ స్పేస్ తీసుకున్నా, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేటివి ఒక కంటెస్టెడ్ డొమైన్లకు ఎంటర్ అయింది భారత్. అందుకనే ఇది జియో పొలిటికల్ కంటెస్ట్లో చాలా స్పేస్ తీసుకుంటుంది. వీడికి ఆగిపోలే, స్పేస్ ప్రోగ్రామ్స్ ప్రతిసారి టార్గెట్లకు వస్తున్నాయి. సైంటిస్టులను ప్రతిసారి ఏదో రకంగా తెలిసిందే మనకు. హోమీ బాబా కాడికి తీసుకుంటే మేబీ ఆయన స్పేస్లో లేకపోవచ్చు, బట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫాదర్ ఉండే కదా. సో సైంటిస్టులని సాబుటైజ్ చేస్తున్నారు. సప్లై చైన్లను మన దగ్గరికి వచ్చే కంటే ముందే ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నదా? ఈ రియాలిటీ నగర్ మనం ఇగ్నోర్ చేస్తే అది నెగ్లిజెన్సా కాదా? దీని మీద మనం దర్యాప్తు చేయాలన్నా వద్దా? సెకండ్ టైం ఫెయిల్ అయింది, లైట్ తీసుకునే ఆస్కారం లేదు. అయితే మన ఇస్రో స్పేస్ ఇంత పేరు ఎందుకు సంపాదించింది అంటే, ప్రపంచ దేశాలలో ఇంత రెస్పెక్ట్ కూడా ఎందుకు సంపాదించింది మన ఇస్రో అని అంటే, మనం ఫెయిల్యూర్ అనాలిసిస్ కూడా వెనకటికి పెట్టినాం. మేము ఎందుకు ఫెయిల్ అయినాం, ఎవడు పెట్టాడు అట్లా, ఎవడు పెట్టాడు, అయినా మనం పెట్టినాం. ఎందుకనంటే అవురా భయ్ తప్పైంది. మనం అనుకుంటాం కదా, చెప్పేదాకానే ప్రాబ్లం, చెప్పిన తర్వాత హాయిగా ఉండొచ్చు, నెక్స్ట్ ఏంది అని మనం పోవచ్చు. బట్ సెకండ్ టైం కూడా సేమ్ ప్యాటర్న్లలో అయింది అని అంటే జర మనం అప్రమత్తంగా ఉండాలన్నా వద్దా? మిస్టేక్స్ని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం. కేవలం ఇది సిస్టమిక్ ఫెయిల్యూర్ అని చెప్పి కొట్టేయడం అనేది, డిలే చేయడం అనేది డిఫీట్ అవ్వడమా కాదా?
C61 ప్యాటర్న్లో C62 కూడా కుప్పకూలడం అనేది ఒక భయోందోళనకు దారితీస్తుందా తీయదా, మనం అప్రమత్తంగా ఉండాలా వద్దా, మీ కామెంట్ రూపంలో జర నాకు చెప్పురి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందనంటే ఈ సెకండ్ టైం ఫెయిల్యూర్ అనేది ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ని కొంచెం జర పోదు అని నేను అంటలేను, కొంచెం ఒక మెట్టు కింద దించుతున్నది, ఒక అంబిగ్యూటీ వస్తున్నది, ఏమైపోయారా అని. ఇది నా వీక్నెస్ అని నేను అనుకుంటలేను. కాకపోతే నువ్వు ట్రాన్స్పరెంట్గా పోకపోతే ఇది మనకు ఖచ్చితంగా ఒక డెటరెన్స్ లెక్క అవుతుందా లేదా ఫ్రెండ్స్, మీ కామెంట్ రూపంలో నాకు చెప్పురు. ఇప్పుడు ఇది ఏమైపోతుంది అంటే ఫ్రమ్ ది ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే జాయింట్ ఫోరెన్సిక్ ఆడిట్ ఖచ్చితంగా జరుగుతుంది C61 C62 మీద. ఎందుకంటే ఇప్పుడు దీన్ని అంత తేలిక వదలరు ఎవరు కూడా. రక్షక బలగాలు, దర్యాప్తు సంస్థలు, డిఫెన్స్ సర్వేలెన్స్ దీని మీద ఆధారపడి ఉన్నదంటే ఖచ్చితంగా దీన్ని చూస్తారు. సప్లై చైన్ రీవాల్యుయేషన్ అవుతుంది, ఎండ్ టు ఎండ్ అవుతుంది. ఇండిపెండెంట్ ఫర్మ్వేర్ ఇంకా టెలిమెట్రీ రివ్యూ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. టెక్నికల్ సమరీ, సీక్రెట్లు అన్నీ బయటకు తీస్తారు. మేబీ పబ్లిక్ డొమైన్లోకి పెట్టకపోవచ్చు, బట్ మొత్తం దీన్ని తీస్తారు బయటికి. ఇండియా స్పేస్ అంబిషన్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవి బంద్ దర్వాజాలలో పెట్టేసి ఓ ట్రంక్ పెట్టెలో పెట్టి తాళమేసి పెట్టేసి అగో మేము ఇట్లా ఉంటాము అని చెప్పి ఇక దర్యాప్తు సంస్థలు ఊకోవు. ఎందుకు అని చెప్పి మాట్లాడితే మనము మన యొక్క ఫెయిల్యూర్ తెలుసుకోకపోతే మనం డెఫినేషన్ మళ్ళీ చేయలేము, డిఫైన్ చేయకపోతే మెజర్ చేయలేకపోతే రివ్యూ చేయకపోతే ఇంప్రూవ్మెంట్ చేయలేము. ఇస్రో ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అనాలిసిస్ చేసింది కాబట్టి 93% సక్సెస్ రేట్లో పోయింది. ఇది మనకు సెట్ బ్యాక్ ఉండొచ్చు రెండోసారి, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సైంటిస్ట్, దే విల్ రైజ్ బ్యాక్. ఈ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ని రొటీన్ కాకుండా ఒక ఫాస్ట్ ట్రాక్ మోడ్లోకి తీసుకొని వచ్చి దీన్ని ముంగటికి తీసుకొని పోతారు. ఇలా రాకెట్లు సైలెంట్గా ఫాలో అవుతలేవు, మన సెలబ్రేషన్లు సైలెంట్గా ఏం ఫాలో అవుతలేవు. కాకపోతే ప్రజల మనసులో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రజల మనసులో క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి అని అంటే ప్రజలు క్వశ్చన్ చేసినారు, భారత్ ఆ ఆస్కారం ఇచ్చింది. క్వశ్చన్ చేసిన భారతీయులు ఒక భారతీయుడిని ఎన్నుకున్నారు. ఆ భారతీయుడు ఇవాళ భారత్ని ప్రపంచ దేశంలో ముంగట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేషన్ విల్ గ్రో స్ట్రాంగర్ వెన్ దేర్ సిటిజన్స్ ఆస్క్ స్ట్రాంగర్ క్వశ్చన్స్. దేశ ప్రజలు ఎప్పుడైతే బలమైన ప్రశ్నలు అడుగుతారో ఆ దేశం బలవంతుల దేశం అవుతుందా కాదా ఫ్రెండ్స్, మీ కామెంట్ రూపంలో నాకు జర చెప్పండి. ఇవాళ మనం నిజం కావాలని అడుగుతున్నాం, నాయిస్ వద్దు. మనకు సెక్యూరిటీ మాట్లాడుతున్నాం, మీ డెనియల్స్ మాకు వద్దు. మాకు ఎక్సలెన్స్ కావాలా, కాంప్లసెన్సీ వద్దు అని చెప్పి మనం ఇలా మాట్లాడుతున్నాం. C61 అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే గిరీష్ అని ఎవరైతే నన్ను అడిగిరు చూడన్నాడు, నేను జవాబు ఇవ్వలే. నేను ఇవాళ జవాబు ఇస్తున్నా. భారత్ ఒక మెట్టు దిగింది అని అంటే నా గుండె ఒప్పుకోదు, నా మనసు ఒప్పుకోదు. బట్ ఇవాళ దాన్ని మాట్లాడాలి. నా లోపల ఉన్న అనుమానాలన్నీ ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యక్తం చేసిన. నేనేదో తీసిమార్కాను అన్నట్టు కాదు, పేపర్లో చదివినయే మీకు చెప్తున్నా. స్టేజ్ 3 దగ్గరనే రెండోసారి కొలాప్స్ అయినాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే కాదు ఫ్రెండ్స్, నిజంగా మేము మాట్లాడిన కంటెంట్ కరెక్ట్ అని అనిపిస్తే, మేము వేసిన ప్రశ్నలు కరెక్ట్ అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేయండి. ట్రాన్స్పరెన్సీని మనం డిమాండ్ చేయాలన్నా వద్దా? ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చేయాలనంటే PSLV సేమ్ పాయింట్ దగ్గర స్టంబుల్ అయింది. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలా, రీఇంజనీరింగ్ చేయాలా, ఆ ఇంటెంట్ ఏందో బయటకు తీయాలా, ఎవడన్నా ఫారిన్ ప్లేయర్లు ఉన్నాడా అన్నది కూడా బయటికి రావాలా, కీడేంచి మేలేంచాలా. ఆ కీడులు ఎవడన్నా చీడపురుగు ఉంటే అని చింతపండు పెట్టాలా. మీ కామెంట్ రూపంలో చెప్పురు, మేము మాట్లాడింది కరెక్టా రాంగా. భారత్ మాతాకి జై.